హలో నమస్తే, నేను అశోక్. కలియుగ దైవం వెంకన్నకి సంబంధించినటువంటి హుండీ ఆదాయం రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. అంటే గత ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నా, ఇప్పటికి సంబంధించి చూసుకున్నా, గతంలో వచ్చినటువంటి ఆదాయానికి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి చాలా భిన్నంగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాదికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరానికి 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే స్వామివారి హుండీ ఆదాయం విపరీతంగా తగ్గుతూ వచ్చింది. అయితే భక్తులు మాత్రము వస్తూ ఉన్నారు, భక్తులు కూడా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, వాళ్ళ యొక్క మొక్కులను కూడా తీర్చుకుంటున్నారు. కానీ హుండీ దగ్గరకు వచ్చేటి వరకు మాత్రము హుండీ ఆదాయం మాత్రం తగ్గుతూ ఉంది. గతంలో అంటే 2023, 24కి సంబంధించి చూసుకున్నా, 25, 26కి సంబంధించి చూసుకున్నా కూడా స్వామివారి ఆదాయము 1000 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. సగటున స్వామివారికి రోజున 4 కోట్ల వరకు ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి టీటీటీ అధికారులు కూడా చెప్తున్నారు. హయ్యెస్ట్గా ఇప్పటి వరకు అంటే గత 10 ఏళ్లలో చూసుకుంటే స్వామివారి ఆదాయానికి సంబంధించి చూసుకుంటే హుండీ ఆదాయం హయ్యెస్ట్గా 2022, 2023 సంవత్సరంలో దాదాపు 1520 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో ఇదే హయ్యెస్ట్ రికార్డ్ ఆదాయంగా కూడా టీటీడీ చెప్తుంది. ఆ తర్వాత సంవత్సరం అంటే 2023, 2024కి సంబంధించి చూసుకుంటే 1387 కోట్లు కూడా ఆదాయం వచ్చినట్టు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత 2024, 2025కి సంబంధించి 1300 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే 2025, 2026కి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు స్టిల్ స్వామివారి హుండీ ఆదాయం 918 కోట్లుగా కూడా టీటీడీ చెప్తూ వచ్చింది. అంటే స్వామివారి హుండీ ఆదాయం ఎందుకు తగ్గుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో కూడా టీటీడీ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఆదాయం తగ్గడానికి గల కారణాలేంటి, స్వామివారి హుండీ ఆదాయాన్ని మళ్ళీ పెంచడానికి గల అంశాలు ఏంటన్నింటినీ కూడా టీటీడీ బోర్డు కూడా దీనికి సంబంధించి అందరితో చర్చించి కూడా ఒక నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తున్నారు. సో ఇదంతా కూడా స్వామివారికి సంబంధించి భక్తులు వాళ్ళ నమ్మకాలను బట్టో లేదంటే వాళ్ళు ఏదైనా స్వామివారి దగ్గర కోరుకుంటూ అది తీరితే ఖచ్చితంగా స్వామివారికి కానుకల రూపేణా దేవుడికి ఇస్తూ ఉంటారు. అదంతా కూడా భక్తితో చేసేటువంటి ఒక అంశాలు. కానీ స్వామివారికి సంబంధించి క్రౌడ్ ఏమో ఎప్పటికప్పుడు చూస్తుంటే విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి కోసం స్వామివారిని చూడటానికి భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని భక్తులు, అందరు హిందువులు కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఒక తెలియని ఒక అటాచ్మెంట్ ఉంటుంది. స్వామివారిని చూసినా కూడా, స్వామివారిని ధరించినా కూడా వాళ్ళొక ముక్తి భావంలో లొంగిపోతూ ఉంటారు. అలాంటిది స్వామివారిని చూడడానికి విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఇతర దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నప్పుడు ఎందుకు హుండీ ఆదాయం తగ్గుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కూడా కనిపిస్తుంది. గతంలో కరోనా లాంటి టైం పీరియడ్లో స్వామివారికి సంబంధించి హుండీ ఆదాయం తీవ్రంగా తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో టెంపుల్స్ని క్లోజ్ చేయడం కావచ్చు, అక్కడ మళ్ళీ కరోనా లాంటి పాండమిక్లో ఇలాంటి టెంపుల్స్ అన్ని ఓపెన్ చేస్తే వల్ల ఆ స్ప్రెడ్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడైతే తిరుమల శ్రీవారికి సంబంధించిన ఆలయాన్ని కొంత క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. అంటే భక్తులకి ఎలా లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఆ తర్వాత ఇంత విపరీతంగా ఇంత తీవ్ర స్థాయిలో స్వామివారి హుండీ ఆదాయం తగ్గటం మాత్రము ఈ ఏడాదే జరుగుతూ వచ్చింది. అయితే దీని మీద వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది హిందూకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా, హిందూ సొసైటీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా, రాజకీయాలు కూడా ఇలాంటి అంశాలకు కూడా కారణమవుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల తిరుమల స్వామివారికి సంబంధించి లడ్డు వ్యవహారం చాలా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చింది. స్వామివారి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాట్లాడటము, అది వైసీపీ మీద విమర్శలు చేయటము, ఆ రెండు కూడా రాజకీయ అంశాలన్నింటినీ కూడా తిరుమల స్వామివారికి ఆపాదించి మాట్లాడటం కూడా పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసేందుకు కూడా ఒక కారణంగా మారుతూ వచ్చాయి. అది కూడా ఒక ఇష్యూగా ఉంది అంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇటీవల పరకామణికి సంబంధించి అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు అక్కడ స్వామివారి హుండీకి సంబంధించి డబ్బుల్ని కౌంట్ చేసేటప్పుడు కొన్ని డాలర్లను కూడా ఎత్తుకెళ్లారని చెప్పేసేటువంటి అంశం ఏదైతే ఉందో అదంతా కూడా మీడియాలో చర్చనీయాంశం అవటము, మళ్ళీ దాని మీద కూడా రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇటు టీడీపీ, వైసీపీ అంటూ కూడా విమర్శలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా భక్తులకు సంబంధించి, స్వామివారిని ఆరాధించేటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. దైవ చింతనకి సంబంధించిన అంశాలను కూడా కించపరిచే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో రాజకీయాలకు సంబంధించిన అంశాలు, రాజకీయాలకు సంబంధించిన విమర్శలన్నీ కూడా దేవుడికి ఆపాదించే మాత్రము అవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. ఆ భక్తుల మనోభావాలు ఒకసారి దెబ్బతింటే మాత్రము ఇలాంటి పరిస్థితులే వస్తాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే స్వామివారిని చూసి వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి ఒక మంచి జరిగితే దానికి కానుకగా స్వామివారికి ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు అది మళ్ళీ తిరిగి ప్రజల కోసమో భక్తుల కోసమో ఖర్చు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయని చెప్పేసి బహిరంగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటము, ఆ పార్టీ ఇంత దోచుకుంది, ఈ పార్టీ ఇంత దోచుకుంది అని చెప్పేసి ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అల్టిమేట్గా భక్తుల నుంచి వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే మనం డబ్బులు ఇస్తున్నా కూడా అది దేవుడికి ఉపయోగపడలేదు, వీళ్ళ
వీళ్ళంతా దోచుకుంటున్నారు, ఈ అంశాలకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద విమర్శలు చేసుకున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్లోకి భక్తులు వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక అంశంగా చెప్తూ ఉన్నారు హుండీ ఆదాయం తగ్గడానికి. అది కూడా ఒక మెయిన్ ఇష్యూగా కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఎందుకు అంటే ఇదంతా కూడా భక్తులకు సంబంధించిన నమ్మకంతో కూడినటువంటి విషయం. భక్తులు చాలా నమ్మకంతో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాంటి నమ్మకాన్ని ఈరోజు రాజకీయాలకో లేదంటే మీ సొంత ఎజెండాలకో మీ సొంత రాజకీయ పార్టీలకు సంబంధించి అధికారంలోకి రావడానికో లేదంటే వాటిని అధికారం కోసం ఉపయోగించుకోవడం కోసమో మీరు చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు, మీకు మాట్లాడేటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు లేదంటే రాజకీయంగా బుర్ర జల్లేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తాయి. ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఇలాంటి కారణాలకే కూడా జరిగే అంశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాలకు సంబంధించి స్వామివారికి సంబంధించి మెయిన్గా ఏ దేవాలయానైనా కానీ దేవాలయానికి సంబంధించిన అంశాల మీద రాజకీయం చేయొద్దనేది కూడా కోరుకుంటూ ఉన్నారు హిందూ భక్తులందరూ కూడా. మరి టీటీడీ దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తుంది, హుండీ ఆదాయం పెంచడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఖచ్చితంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలి. భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలి, తిరుమలలో వాళ్ళకి మంచి వనరులు కల్పించాలి, పర్యాటకంగా తిరుమలను మరింత అభివృద్ధి చేయాలనేది కూడా కోరుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. టీటీడీ కూడా దానికి సంబంధించి అడుగులు వేస్తూ స్వామివారికి సంబంధించిన ఆదాయం ఈ విధంగా తగ్గటం మాత్రము ఇది ఒక బ్యాడ్ న్యూస్గా కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీటీడీ వెంటనే దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని హుండీ ఆదాయం పెరగడానికి కూడా తగు అడుగులు వేయాలని చెప్పేసి కూడా హిందూ భక్తులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అలాగే స్వామివారిని ఆరాధించేటువంటి ప్రతి భక్తుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు.